అనుసంధానం చేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగదు. మా ఆడబిడ్డలు మీకు మంచి రోజులు వస్తున్నాయి. మీ జీవితంలో మీరు చూడనటువంటి మా తమ్ముడు కన్ను కూడా పోయింది గులకరాయితో. పాపకారు గులకరాయి కనపడలా, ఎతుకుతున్న గులకరాయి కోసం. ఇలాంటి వ్యక్తి నేను అందుకే ఒకటే చెప్తున్నా, మళ్ళా అన్న క్యాంటీన్ రావాలంటే తెలుగుదేశం రావాలి. రంజాన్ తోఫా రావాలంటే తెలుగుదేశం రావాలి. ఏదైతే ఆడబిడ్డలకు ముస్లిం ఆడబిడ్డలకి దుల్హాన్ రావాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి. పండుగ కానుకలు రావాలంటే తెలుగుదేశం రావాలి. తప్పకుండా డిఎస్సిలో అప్రెంటిస్ విధానం రద్దు చేస్తాం. ఇంకొక పక్క మా ఆడబిడ్డలకి నెలకు 15,000 రూపాయలు ఇస్తా, సంవత్సరానికి 18,000 ఇస్తా, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీ అకౌంట్ పంపించే బాధ్యత నాది. తల్లికి బిడ్డ కింద చదువు కోసం ప్రతి ఒక్కరికి తల్లికి వందనం కింద 15,000 ఇస్తాం. 2 బిడ్డలుంటే 30,000 ఇస్తాం. 3 ఉంటే 45,000 ఇస్తాం. 4 ఉంటే 60,000 ఇస్తారని మా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. అందరినీ చదివించే బాధ్యత మాది. దీపం కింద 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. ఉచిత ప్రయాణ సౌకర్యం, నేనే డ్రైవర్ని, సురక్షితంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా. ఎవరికి భయం లేదు, అది నా బాధ్యత. ఇంకో పక్క ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నా, కేంద్రం ఆడబిడ్డలను లక్షాధికారులు చేసే స్కీమ్ తీసుకొచ్చారు. నేనే 6 డాక్రా సంఘాలు పెట్టాను. డాక్రా సంఘాలు కానీ మా మహిళల్ని లక్షాధికారులు చేసే బాధ్యత మాదని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూశారు, శబరి ఎంపీగా పోటీ చేస్తున్నా. ఒక రాజకీయ కుటుంబం, బైరెడ్డి బిడ్డ, నంద్యాల బిడ్డ, ఒక డాక్టర్ చేసింది. మళ్ళా మీ మీద మమకారంతో ఎంపీగా పుట్టి తండ్రి వారసత్వాన్ని మీ రుణం తీర్చుకోవడానికి వచ్చిన బిడ్డ శబరి. ఆశీర్వదిస్తారా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. రెండోది చరితమ్మ ఇక్కడే ఉంటుంది. కష్టం వస్తే పలుకుతుంది, ఇబ్బంది వస్తే ఊకొడుతుంది, అడ్డం వస్తే ఎదురు తిరుగుతుంది. మనిషి మెత్తగా ఉంటుంది కానీ పనుల్లో మాత్రం చాలా దిట్ట. ఈ ఇద్దరు కూడా మహిళలే. చెప్తున్నా, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు కబ్జాలో. కబ్జా కోరు జాగ్రత్త. మా శబరి, చరితమ్మ, దుర్గా దేవుల మారిగా పోరాడతారు. భూబకాసురుని తుదముట్టిస్తారు. చెయ్యాలనా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మన దాంట్లో మీరు చూస్తే రెండోది యువత. పిల్లలు ఉద్యోగాలు కావాలనా? జాబు రావాలంటే అందుకే
నేను ఒకటే చెప్తున్నా మీకు, మెగా డిఎస్సి పెడతా, తొలి సంతకం చేస్తా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు నోటిఫై చేస్తా, ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇస్తా, 40 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. తమిళ్లో ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారని అడుగుతున్నా. ఎవరు కట్టారు? దేనికోసం కట్టా? పని లేకుండా కట్టానా? ఎవడైనా రావాలంటే, పెట్టుబడులు పెట్టాలంటే పక్కనే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ తీసుకొచ్చా. అక్కడ అప్పటికే కొన్ని కంపెనీలు వచ్చాయి. 30,000 ఎకరాల భూమిలో హైదరాబాద్కి ఒక సెటిలైట్ హబ్గా తయారు చేసి హైదరాబాద్లో ఉండే పిల్లల ఉద్యోగాలకి నా ఓర్వకల్లుకు రావాలని కలలు కన్నా. ఇప్పుడు పెట్టుబడులు వచ్చాయా? పారిపోయినాయా లేదా? వస్తాయని నమ్మకం ఉందా మీకు? అమర్ రాజా బ్యాటరీస్ పారిపోయిందా లేదా తిరుపతి నుంచి? నేను వస్తే కియా మోటార్స్ పరిగెత్తా వచ్చిందా లేదా? అది నా బ్రాండు. ఇది జగన్మోహన్ రెడ్డి విధ్వంసం. తమిళలో గంజాయి ఉందా? గంజాయి కావాలా మనకు? గంజాయి కావాలా మీకు? జాబు కావాలా? గంజాయి కావాలా? గంజాయి వద్దు, జాబు వద్దు. అవునా కాదా? అదే నేను తీసుకొస్తా. ఓర్వకల్లో మళ్ళా ఉద్యోగాలు వస్తాయి. ఒకటే తమిళ్లో నాది విజన్, జగన్ ది పాయిజన్. నేను ఆలోచించాను, ఓర్వకల్లో బ్రహ్మాండమైన ఎయిర్పోర్టు, ఓర్వకల్లు పక్కనే ఇండస్ట్రియల్ టౌన్షిప్, దానికి ఆనుకొని నేషనల్ హైవే, అక్కడనే కరెంటు ఉత్పత్తి సోలార్తో. అప్పట్లో ఏషియాలో బిగ్గెస్ట్ పవర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎండ లేనప్పుడు కరెంటు రాదు, అందుకే ఆలోచించి పంపుడు ఎనర్జీ అంటే డే టైం నీళ్లన్నీ రిజర్వాయర్కి పంపించి కరెంటు లేనప్పుడు ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేశా. 24 గంటలు కరెంటు వచ్చేది, తక్కువ రేటుకు వచ్చేది. ఎన్నిసార్లు పెంచాడు తమిళ్లో కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచాడా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? నువ్వు బాధపడ్డావా లేదా? నార్సీ జగన్ ఆనందపడ్డాడా లేదా? ఆయనకు ఆనందం, మన బతుకులు నాశనం.